హాయ్. గత 2 దశాబ్దాలుగా వెనుజులా ఆర్థిక రాజకీయ సుడిగుండంలో చిక్కుకుపోయింది. ఆకలి కేకలు, నిరుద్యోగం, పాలనపై అసంతృప్తి అక్కడ నిత్యకృత్యం. అలాంటి అగ్ని పరీక్షల్లోనూ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఓ మహిళ అలుపెరుగని పోరాటం చేస్తోంది. ఆమె పేరే మరియా కొరీనా మచాదో. అధికారం అణిచివేత ముందు ఏమాత్రం తలంచకుండా వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో నియంతృత్వ పాలనను ఒంటరిగా ఎదుర్కొంటోంది. లక్షలాది మంది ప్రజలకు ఆశాదీపంగా నిలిచిన ఆమె పోరాటానికి ఇప్పుడు ప్రపంచ అత్యున్నత గౌరవం లభించింది. నోబెల్ శాంతి బహుమతి ఆమెను వరించింది. వెనిజులాలోని ఓ సంపన్న కుటుంబంలో పుట్టిన మరియా చిన్నప్పటి నుంచే చాలా యాక్టివ్. కేవలం ధనవంతుల బిడ్డగానో ఇంజనీర్గానో మిగిలిపోలేదు. సామాజిక సేవకు అంకితమైంది. మరియా పూర్తి పేరు మరియా కొరీనా మచాదో పారిస్కా. ఆమె 1967 అక్టోబర్ 7న వెనుజులా రాజధాని కారకాసులో పుట్టారు. ఆమె కుటుంబానికి చాలా పేరుంది. ధనవంతుల కుటుంబం కూడా. తండ్రి హెన్రిక్ మచాదో జులోగా పెద్ద వ్యాపారవేత్త, తల్లి కొరీనా పారిస్కా సైకాలజిస్ట్. మరియా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత కారకాస్లోనే ఫైనాన్స్లో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశారు. 2009లో ఆమె ప్రతిష్టాత్మక ఏల్ యూనివర్సిటీ వరల్డ్ ఫెలోస్ ప్రోగ్రాంలో చేరారు. రాజకీయాల్లోకి రాకముందు మచాదో పేదరికాన్ని నిర్మూలించే సామాజిక సేవపైనే దృష్టి పెట్టారు. 1992లో ఆమె కారకాస్ వీధుల్లోని అనాథ పిల్లలు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిల్లల కోసం ఫండసియోన్ అథీనా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. పేదల ఆకలిని తీరుస్తూ వారికి ఆశ్రయం కల్పిస్తూ ఆమె చేసిన సేవలు అద్భుతం. మరియా మచాదో రాజకీయ ప్రస్థానం 21వ శతాబ్దం తొలినాళ్లలో మొదలైంది. వెనుజులాలో అప్పట్లో హ్యూగో చావెజ్ నేతృత్వంలోని బోలివారియన్ విప్లవం పీక్ స్టేజ్లో ఉంది. ఆ సమయంలోనే మరియా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2002లో వెనుజులాలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, పౌరుల హక్కులను కాపాడాలనే లక్ష్యంతో మచాదో సుమాటే అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థే ఆమెను దేశ రాజకీయాల్లోకి తీసుకువచ్చింది. 2004లో అప్పటి అధ్యక్షుడు హ్యూగో చావెజ్ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ జరిగిన రీకాల్ రెఫరెండంలో సుమాటే కీలక పాత్ర పోషించింది. అప్పటి నుంచే ఆమె చావెజ్ ప్రభుత్వానికి, ఆ తర్వాత వచ్చిన నికోలస్ మదురో ప్రభుత్వానికి ప్రధాన శత్రువుగా మారారు. 2011లో మిరాండా రాష్ట్రం నుంచి నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు పొందిన వారిలో ఆమె ఒకరు. పార్లమెంటులో ఆమె ప్రభుత్వ అవినీతిని, సంస్థాగత దుర్వినియోగాన్ని ఏమాత్రం భయం లేకుండా ఎండగట్టారు. 2012లో ఆమె ప్రతిపక్ష అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2013లో ఆమె వెంటే వెనుజులా అనే సొంత లిబరల్ రాజకీయ పార్టీని స్థాపించారు. మచాదో రాజకీయ జీవితం అణచివేత, ధిక్కరణతో నిండి ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆమె వెనక్కు తగ్గలేదు. అందుకే ఆమెకు నోబెల్ శాంతి బహుమతి వరించిందని చెప్పొచ్చు. 2014లో వెనుజులా ప్రభుత్వంపై జరిగిన నిరసనలకు మరియా మచాదో నాయకత్వం వహించారు. ఈ ఆందోళనల తర్వాత మదురో ప్రభుత్వం ఆమె పట్ల మరింత కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. 2014 మార్చిలో ఆమె అమెరికన్ స్టేట్స్ ఆర్గనైజేషన్ సమావేశంలో వెనుజులాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ధైర్యంగా ఖండించారు. దీన్ని సాకుగా చూపిన ప్రభుత్వం ఆమెను నేషనల్ అసెంబ్లీ నుంచి బహిష్కరించింది. అయినా ఆమె పట్టు వదలలేదు. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం తిరుగులేని పోరాటం చేశారు. శాంతియుత నిరసనలు, స్వేచ్ఛా ఎన్నికలే అసలైన పరిష్కారమని ఆమె బలంగా నమ్ముతారు. ఆర్థికంగా బలపడాలంటే దేశంలో మార్కెట్ సరళీకరించాలని, చమురు పరిశ్రమను ప్రైవేటీకరించాలని, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో తిరిగి సంబంధాలు పెట్టుకోవాలని ఆమె సూచించారు. నిజానికి మదురో ప్రభుత్వం నుంచి మచాదోకు తీవ్రమైన విమర్శలు, చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఆమెను రాజకీయంగా అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. మరియా మచాదోకు చెందిన సుమాటే సంస్థ విదేశాల నుంచి నిధులు అందుకుంటోందని, ఇది దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని అప్పటి చావెజ్ ప్రభుత్వం ఆరోపించింది. ఆ తర్వాత మదురో ప్రభుత్వం ఆమెపై కుట్ర, దేశద్రోహం వంటి తీవ్రమైన ఆరోపణలతో క్రిమినల్ కేసులు పెట్టింది. అంతేకాకుండా ఆమె దేశం విడిచి వెళ్లకుండా ట్రావెల్ బ్యాన్ విధించింది. ఆమె కెరీర్లో అతిపెద్ద మలుపు 2023లో జరిగింది. ఆ ఏడాది జూన్లో వెనుజులా ప్రభుత్వం ఆమెను 15 సంవత్సరాల పాటు ప్రభుత్వ పదవులకు పోటీ చేయకుండా నిషేధించింది. 2024 జనవరిలో సుప్రీంకోర్టు కూడా ఈ నిషేధాన్ని సమర్థించింది. ప్రతిపక్షానికి నాయకత్వం వహించకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ చర్య చేపట్టింది. రాజకీయంగా నిషేధానికి గురైన మచాదో ప్రజల గుండెల్లో తిరుగులేని ప్రతిపక్ష నాయకురాలిగా నిలిచారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆమె పోరాటం ఆగలేదు. 2023లో ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన అధ్యక్ష అభ్యర్థి ప్రైమరీ ఎన్నికల్లో మచాదో 92% పైగా ఓట్లతో తిరుగులేని విజయం సాధించారు. రాజకీయ నిషేధం ఉన్నప్పటికీ ప్రజల్లో ఆమెకున్న క్రేజ్ను ఈ విజయం నిరూపించింది. నిషేధం కారణంగా మచాదో
2024 అధ్యక్ష ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయలేకపోయారు. అయినా ఆమె స్థానంలో ప్రతిపక్ష అభ్యర్థిగా ఎడ్మండో గోంజాలెస్ ఉర్రూటియాకు మద్దతు ఇచ్చి తన సత్తా ఏంటో చూపించారు. ఈ ఎన్నికల సమయంలో పోలింగ్ స్టేషన్లను పర్యవేక్షించడం కోసం లక్షలాది మంది వాలంటీర్లను ఆమె మోహరించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా పౌరులతో కలిసి కృషి చేశారు. ఈ సమయంలో ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉండడంతో అజ్ఞాతంలో ఉంటూ తన రాజకీయ కార్యకలాపాలను నిర్వహించారు. అయితే మరియా మచాదో అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తారనే ఆరోపణలున్నాయి. ఆమె విధానాలు పాశ్చాత్య పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరిచేలా ఉంటాయనే విమర్శలున్నాయి. మచాదో స్థాపించిన సుమాటే అనే పౌర సంస్థకు యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ వంటి అమెరికా అనుబంధ సంస్థల నుంచి నిధులు అందుతున్నాయని, వాటిని తన పోరాటానికి వినియోగించుకుంటోందనే ఆరోపణలున్నాయి. వెనుజులాలో మానవ హక్కుల ఉల్లంఘనలను ఖండించడానికి తరచుగా ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ వంటి అంతర్జాతీయ వేదికలను మచాదో వాడుకుంటూ ఉంటారు. ఇవి అమెరికా ప్రభావంతో నడుస్తాయి. పైగా వెనుజులా సమస్యలపై అమెరికా లాంటి విదేశాలు జోక్యం చేసుకోవాలని మచాదో కోరుతూ ఉంటారు. అంతేకాక ఆమె ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేయాలనుకుంటారు. ఇవి పాశ్చాత్య దేశాల పెట్టుబడిదారీ విధానాలను ప్రతిబింబిస్తాయి. నోబెల్ శాంతి బహుమతిని ఆమె ట్రంప్కు అంకితం ఇవ్వడం ద్వారా ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. అయితే ఈ విమర్శలను మచాదో పెద్దగా పట్టించుకోదు. తన పని తాను చేసుకుంటూ పోతుంది. 2 దశాబ్దాల నిరంతర శాంతియుత పోరాటానికి గాను మరియా మచాదోకు ఇప్పుడు ప్రపంచ గుర్తింపు లభించింది. ఏకంగా 2025 సంవత్సరానికి గాను ఆమెకు నోబెల్ శాంతి బహుమతి వరించింది. వెనుజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు ఆమె అలుపెరుగని కృషి చేశారు. ఇందుకోసం ఆమె శాంతియుత న్యాయమైన మార్గాన్ని ఎంచుకున్నారు. అందుకే ఆమెకు అత్యున్నత నోబెల్ పురస్కారం ప్రకటించింది నార్వేజియన్ నోబెల్ కమిటీ. ఈ అవార్డు ఆమెను కేవలం వెనుజులా ప్రతిపక్ష నాయకురాలిగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు గురవుతున్న వారి పోరాటానికి, వారి ధైర్యానికి ఒక ప్రతీకగా నిలబెట్టింది. ఆమె ధైర్యం కోట్ల మందికి స్ఫూర్తి. మరియా కొరీనా మచాదో కథ కేవలం ఒక రాజకీయ నాయకురాలి కథ కాదు. ఆశను, ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే నియంతృత్వ పాలన ముందు ఒక మహిళా నాయకురాలు నిలబడిన ధైర్యానికి ప్రతీక. ఆమె పోరాటం వెనుజులా ప్రజలకు స్వేచ్ఛ కోసం జరుగుతున్న సుదీర్ఘ యుద్ధంలో ఒక ముఖ్యమైన మలుపు. ఆమె విజయం ప్రజాస్వామ్యానికి లభించిన విజయం.